నమస్తే మా గుడ్ మార్నింగ్. ఈ రోజు సాటర్డే. ఇప్పుడు టైం మధ్యాహ్నం 1 అవుతుంది. చాలా రిలాక్స్డ్ ఉంది. బయట కూడా మంచిగా ఎండ కొడుతుంది బాబాయ్. ఇప్పుడే లేచినా ఫ్రెష్ అయినా. ఫస్ట్ ఇంటికి ఫోన్ చేసి తమ్ముతో మాట్లాడాలి. బ్రో ఈజ్ నాట్ లిఫ్టింగ్. ఇట్స్ ఫైన్, లెట్స్ గో మేక్ కాఫీ. ఇట్స్ 3 PM ఆల్రెడీ. అసలు ఏం చేయాలో కూడా అర్థమైతలేదు. సో ఫస్ట్ మన రూము, బట్టలు, అంత చెత్త అంతా క్లీన్ చేద్దామని ఫిక్స్ అయినా. అంటే మనకు నార్మల్గా ఏం చేయాలో తెలియనప్పుడు మైండ్ క్లియర్ చేసుకోవాలి అన్నప్పుడు ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాం చూడు. నాకు ఎందుకో ఇప్పుడు అది నడుస్తుంది. ఫస్ట్ మన రూమ్ కొంచెం నీట్గా సెట్ చేసుకొని తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. Soon after. రూమ్ ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ క్లాజెట్ క్లీన్ చేయాలి. ఐఎమ్ నాట్ గోనా షో యూ దట్. చూస్తే భయపడుతుంది. Moments later. మై టోన్ జీన్స్ యాక్చువల్లీ గాట్ టోన్. ఎట్లా సెట్ చేయాలో అర్థమైతలేదు. చాట్ జీపీటీలో యూస్ ఏదో ఒకటి చేద్దాం. ఆల్మోస్ట్ డన్ విత్ ద క్లాజెట్. లాండ్రీ వేయాల్సిన అన్ని తీసి పక్కన పెట్టినా. మిగిలిన అన్ని ఇక్కడ సెట్ చేసేసిన. టైం ఆల్రెడీ 3:40 అవుతుంది. ఫస్ట్ పోయి తిందాం, తర్వాత పని కంటిన్యూ చేద్దాం. డన్ విత్ ద లంచ్. లెట్స్ గో టు లాండ్రీ. ఒక గంట. మన సైకిల్ ఎన్ని రోజుల నుంచి క్లాజెట్ లోపల ఉంది. సో లోపల కోనికి కూడా జాగలేదు. స్పేస్ మొత్తం నిండిపోయింది. లెట్స్ టేక్ ఇట్ అవుట్. ఒక బ్యాచ్ కాదు, ఇంకా 3 బ్యాచ్లు వేయాలి. బట్టలు, షీట్స్ అన్నీ వేయాలి, తర్వాత బ్లాంకెట్ వేయాలి, తర్వాత మ్యాట్స్ వేయాలి. ఈరోజు మొత్తం లాండ్రీ డే అయిపోయేటట్టుంది. క్విక్ అప్డేట్, ఐ జస్ట్ ఆర్డర్డ్ అ ఫ్లాష్ లైట్ ఫర్ మన చిన్న కెమెరా. రాత్రిపూట రోడ్ మీద రికార్డ్ చేసేటప్పుడు బాగా చీకటి, ఇట్లా మొత్తం గ్రేనీ కనిపిస్తుండే. సో నార్మల్గా ఏం చేస్తా అంటే చేతి ఎట్లాగో ఫోన్ ఉంటుంది కాబట్టి ఫోన్ ఫుల్ బ్రైట్నెస్ పెట్టి కొంచెం ఇట్లా దగ్గరలో పెట్టుకొని రికార్డ్ చేస్తున్నా. హోప్ఫుల్లీ ఫ్లాష్ లైట్ వల్ల మనకు సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనుకుంటున్నా. అఫ్ కోర్స్ ఉంటుంది. ఐమ్ వెయిటింగ్ ఫర్ దాట్. బ్యాచ్ 1 డన్. Now it's time for dryer. Batch 2. Sheets time. డిష్ వాషర్ కూడా నిండిపోయింది. ఇట్ లుక్స్ లైక్ దీనికి కూడా సెకండ్ బ్యాచ్ చేయాల్సిందే. లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. It's 6 PM right now and I'm editing yesterday's video. ఆ పాలక్ పన్నీర్ రెసిపీ ఎపిసోడ్ ఉండే కదా, అది ఎడిట్ చేస్తున్నా. చాలా మంచిగా వచ్చింది అది. అండ్ బాబాయ్, ఐ నో నేను ఇంకా స్నానం చేయలేదు బికాస్ మన స్టఫ్ అంతా లాండ్రీ అవుతుంది అండ్ ఇల్లు కూడా కొంచెం క్లీన్ చేసేది ఉండే కదా, అందుకే తర్వాత చేద్దామని చెప్పేసి ఒళ్ళో పెట్టిన. ఓకే, రిలాక్స్. ఐ డోంట్ నో, ఏమో నాకు కిందికి పోదామా అని అనిపిస్తుంది. ఇట్ లుక్స్ సో హ్యాపీ అండ్ లైవ్లీ అవుట్ సైడ్. మంచిగా సన్నీ ఉంది. వెదర్ కూడా 23 degrees ఉంది. చాలా బాగుంది. కొంచెం లాండ్రీది సెకండ్ బ్యాచ్ చేసిన తర్వాత బయటికి పోదాం. మనం ఇక్కడ కవర్ చేసుకొని కాఫీ పెట్టుకొని మంచిగా పీపుల్ స్టాకింగ్ చేయొచ్చు. ఐ డోంట్ నో, జనాలు చూడడానికి బాగా హ్యాపీగా మంచిగా చిల్ అయి కూడా నడుస్తూ ఉంటారు. అండ్ ఇట్లా కొన్నిసార్లు ఇక్కడ చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, వీ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ ఫర్ వాట్ వీ హ్యావ్ ఆల్రెడీ. సంతోషంగా ఉండాలి బాబాయ్. అండ్ రోజు బెటర్ పర్సన్ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండాలి అంతే. ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి ఆన్ ట్రాక్ ఆటోమేటికలీ. సైబర్ ట్రక్ మిస్ అయిందిరా. ఆ సైబర్ ట్రక్ ఇక్కడిక్కడనే తిరుగుతుంటాడు మనోడు. వాడు దానిపైన మంచిగా గ్రాఫిటీ ఒక పెయింటింగ్ వేసి సెట్ చేసిండు. వేరే లెవెల్ ఉంటుంది అది. మీలో ఎవరైనా సైబర్ ట్రక్ ఫ్యాన్స్ ఉన్నారా? ఏమో నాకైతే అంతా తేడా కొడుతుంది చూడనికి. జస్ట్ చెప్తున్నా అంతే. Just then. ఓరే ఆజాము, ఎంతసేపు రా. ఇది సెకండ్ బ్యాచ్ కూడా అయిపోయింది. ఇది ఇంకా ఫస్ట్ బ్యాచ్ తిరుగుతూనే ఉంది. నిండా బట్టలు ఉన్నాయి కాబట్టి మధ్యలో తీయొద్దు, అందుకే అట్లా ఉంచుతున్నా. డిష్ వాషర్ కూడా ఇంకా నడుస్తున్నాను బాబాయ్. అండ్ ఇట్స్ ఆల్రెడీ 7:30 రైట్ నౌ. అండ్ ఐ సా మెసేజ్ ఒకసారి రూమ్ టూర్ కొంచెం చూపిమని. మేబీ రేపు కొంచెం నా అపార్ట్మెంట్ టూర్ అట్లా రికార్డ్ చేస్తా. ఇల్లు కూడా కొంచెం నీట్ గా చేసినాం కాబట్టి రేపు రికార్డ్ చేస్తా, బాగుంటది. ఇప్పుడే ఆల్మోస్ట్ డన్ విత్ ద బేసిక్ కట్. మన బట్టల దొల్లేందో పోయి చూసి చూద్దాం. సౌండ్ ఆగిపోయినాయి అన్ని. Looks like my dryer is done and washing machine is done. Dishwasher kuda is ready for the second round. First dryer nunchi బట్టలు తీద్దాం, తర్వాత వాషింగ్ మిషన్ లో బట్టలు తీసి దాంట్లో డ్రైయర్ లేద్దాం. వాషింగ్ మిషన్ లో నెక్స్ట్ బ్యాచ్ నెంబర్ 3 లోడ్ చేద్దాం. అవన్నీ అయిపోగొట్టుకొని డిష్ వాషర్ దగ్గరకు వద్దాం. లాండ్రీ బాల్స్. అలెక్సా, లైట్స్ ఆన్. ఆల్ రైట్, మన వాషింగ్ మిషన్ లో థర్డ్ లోడ్ బ్లాంకెట్. నౌ ఈవెన్ బిఫోర్ మన డిష్ వాషర్ లోడ్ చేయడానికంటే ముందు ఫస్ట్ మన డ్రైయర్ల నుంచి బట్టలన్నీ తీసి క్లాజెట్లో ఆర్గనైజ్ చేసేద్దాం. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే మనం డ్రైయర్ల నుంచి తీసేసి బయట పెట్టేస్తే బట్టలకి వ్రింకిల్స్ తక్కువ పడతాయి. రైట్, వీఆర్ డన్ విత్ ద క్లాజెట్. ఒక 20 నిమిషాలు అట్లా టైం పట్టింది బాబాయ్. నౌ లెట్స్ గో టేక్ అవుట్ డిషెస్ ఫ్రమ్ ద డిష్ వాషర్ అండ్ సెకండ్ లోడ్ చేద్దాం. Done with the second load. Time for batch 3. Meanwhile.
Now let's do maths. Last batch done. It's 9 p.m. right now and I'm hungry. Let's make Frankie. Actually, let's make paneer Frankie. అండ్ దానికోసం ఫస్ట్ పన్నీర్ని చిన్న కట్ చేసి సేమ్ నిన్న వేసినట్టు ఆ మైక్రోవేవ్ టెక్నిక్లో కొంచెం మెత్తగా చేసి దాన్ని లైట్గా ఫ్రై చేద్దాం. చపాతీ के लिए पहले इसमें डालो एक अंडा. अब इसमें डालो पनीर के टुकड़े. अभी बारी है अनियन का. थोड़ा बड़ा बड़ा काटो है. उसमें थोड़ा थोड़ा फ्राई करके उसमें असेंबल कर देंगे. ऑलराइट, नाउ इट्स टाइम फॉर असेंबलिंग. स्टेप नंबर 1, కింద చపాతీ डालो. उस पे थोड़ा सा mayo डालो. మన ఇంట్లో అవకాడో ఆయిల్ మైనీస్ ఉంది. ½ టేబుల్ స్పూన్ సంథింగ్. స్ప్రెడ్ ఇట్. Next, a piece of omelette on top of this. Next, little paneer cubes. And now some shallow fried onions. And intla we have garlic ranch. Light ga istunna. And we are done. Just roll it. And by the way, మన ఇంట్లో చీజ్ లేదు, సో పనీర్ ఈజ్ అ చీజ్. అండ్ జస్ట్ లైక్ దాట్ వీఆర్ డన్ విత్ అవర్ బ్యూటిఫుల్ ఫ్రాంకీస్. దిస్ స్మెల్ గుడ్. అమ్మతో కాల్ మాట్లాడి చాలా రోజులు అవుతుంది. కొంచెం సేపు తినుకుంటా వీడియో కాల్ చేసి మాట్లాడదాం. I'll talk to you later. 10 seconds later. This is definitely so much better than I expected it to be. చాలా బాగుంది. All right, కాల్ మాట్లాడి మీతో మాట్లాడదాం. All right, it's about 12 AM right now. మంచిగా ఒక గంట సేపట్ల కాల్ మాట్లాడినా. అండ్ టుడే వాజ్ సో సైలెంట్, రైట్? అంటే ఎక్కువ హడావిడి ఏం లేకుండే. జస్ట్ మంచిగా రూమ్ క్లీన్ చేసినాం, లాండ్రీ చేసినాం, డిషెస్ క్లీన్ చేసినాం, ట్రాష్ తీసేసినాం. యా, టుడే ఇస్ క్లీన్ డే ఐ గెస్. అన్ని క్లీన్ చేసినాం, బాగానే ఉంది. మనని మనం క్లీన్ చేసుకోలేదు, అదే స్నానం చేయలేదు. బికాస్ ఆఫ్ కోర్స్ లాండ్రీ ఒకటి అవంతా అయిపోయిన ఉండే. సాయంత్రం చేయొచ్చు, కాకపోతే ఐఎమ్ ప్లానింగ్ ఆఫ్ మేబీ ట్రిమ్మింగ్ అవుట్ ద బియర్డ్. ఇప్పుడు స్నానం చేసి పడుకుందామా అంటే కాస్త ఓపిక లేదు ఇప్పుడు ట్రిమ్ చేయడానికి. సో మేబీ టుమారో, రేపు కొంచెం నీట్గా సెట్ చేసి స్నానం చేసి ఫ్రెష్ అయిపోతే ఇచ్చి పడేయచ్చు. యా, అండ్ యాజ్ యూ కెన్ సీ ఐమ్ ఆల్రెడీ వెరీ స్లీపీ. కళ్ళల్లో అగ్ని గోళాలు నడుస్తున్నాయి. బట్ యా, టుడే వాజ్ సో పీస్ఫుల్ ఆల్సో. అండ్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. సో అది కథ. అండ్ యా, అంతే మరి. బాయ్.